సేవా సమితిలో ఎంతమంది భక్తాదులు వచ్చినా కూడా మన ఒంటిమిట్ట రామాలయం దగ్గరికి ఇక్కడ ఈ అయ్యప్ప సేవా సమితి అన్నదాన కార్యక్రమము దాదాపుగా 15 నుంచి 16,000 వరకు ఇస్తారు స్వామి భోజనాలు. అయితే మేము కూడా మా భక్తి ఏంటంటే మేము భజన కార్యక్రమం, మేము తాడపత్రి నుంచి కొంతమంది, తాళ్ళపత్రి నుంచి కొంతమంది, బెడదూరు నుంచి కొంతమంది, బ్రహ్మంగారి మఠం నుంచి కొంతమంది, మైలసరి నుంచి కొంతమంది వచ్చి మా యొక్క ఆ సీతారాముల పుణ్యసార్థకం చేసుకొని ఫ్రీగానే వెళ్ళిపోతాం స్వామి. సేవా కార్యక్రమం ఎవరికి వారే వాలంటరీగా వచ్చి వాలంటరీగానే చేస్తున్నారు. ముందు ఏమో జరిగిందో మాకు తెలియదు స్వామి. మమ్మల్ని 4 సంవత్సరాలు అంటే మీరు రావాలా, మీరు ఎవరు డబ్బుల గురించి అయితే రావట్లేదు స్వామి. భగవంతుడి ధ్యానంతో మేము ఇక్కడ సేవా కార్యక్రమం పాల్గొంటున్నాము. ఆ అయ్యప్ప స్వామి ఈ శ్రీరామచంద్ర ఆశీస్సులు మా అందరికీ కలగాలని కోరుకుంటున్నాం. పెద్దయినా మీరేమైనా చెప్తారా ఇక్కడ చరిత్ర గురించి? మా తాడపత్రి మండలం అనంతపురం జిల్లా మేమంతా అయ్యప్ప సేవా సంఘం తరఫున 4 ఏళ్ళ నుండి ఇక్కడ వస్తున్నాము. మేమైతే ప్రతి ఒక్కరము ఎవరు తోచినంత వాళ్ళు డబ్బులు తీసుకొని సొంత వంట చేసి అందరికి వంట పెట్టి ఇక్కడ రాత్రి 11-12 వరకు తొలి రోజే, అంటే ఈరోజు 11వ తేదీ, 10వ తేదీ నైటు 7 గంటలకు వచ్చి 7 గంటల నుండి ఈ స్వామి కృపకు మేమంతా పాత్రలు పోయి మేమంతా చేస్తున్నాం. ఇక్కడ స్పెషల్ వంటకాలు ఏమన్నా, ఏదో స్వీట్ అన్నారు, బెల్లం పాశము పద్దెనిమిది అయితే టిఫిన్ పెడతాము, చట్నీ అల్లం పెడతాం, కలర్ రైస్, వంకాయ, సాంబార్, మొత్తం టోటల్ ఏది కాల్సిందా ఒక పెళ్లిళ్ళలో పెళ్లి భోజనం పెట్టినట్టే పెడతారు. ఎక్కువ ఎక్కువ అక్కడ పక్కన పెళ్లి జరుగుతుంది, అక్కడ పెళ్లి జరగచ్చు. అవును, పెళ్లి భోజనం మీరు పెడుతున్నారు. ఎక్కువ చేస్తున్నాం. ఓకే 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 థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరూ ఒకసారి పలకండి, జై శ్రీరామ్. మా మామను ఒక్కండి ఎవరు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.